అందరికీ నమస్కారం. నా పేరు రాపోలు నర్సయ్య. మాది నేడిజర్ల మండలం దిర్శించెర్ల గ్రామ పంచాయతీ. నేను ప్రస్తుతం నేడిజర్ల జిల్లా పరిషత్ మెంబర్గా ఉంటున్నాను. మా జిల్లా సూర్యాపేట, మా నియోజకవర్గం హుజూర్నగర్. మా ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 10th చదువుతున్న రోజుల్నే నేను వామపక్షాల వైపు పీడిఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితున్నాయి. దాంట్లో కొంతకాలం పనిచేయటం జరిగింది. ఆ క్రమంలో మరి 1976లో ఆనాటి మా మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు తెప్పని విజయసింహారెడ్డి గారు ఈ దిర్శించెర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న యువకులందరినీ కూడా చేరదీసి మమ్మల్ని యూత్ కాంగ్రెస్లో జాయిన్ చేయించి మరి ఆనాటి నుంచి కూడా నేను 2019 మార్చికి ముందు వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం జరిగింది. నేను మొదటిసారి 1981లో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వార్డు మెంబర్ గెలవటం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా నేను రాజకీయాల్లో ఉంటూ 2019లో మరి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరటం జరిగింది. టీఆర్ఎస్ నుంచి నాకు జెడ్పీటీసీగా టికెట్ ఇవ్వటం, మరి నేను గెలవటం జరిగింది. మరి నేను మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందల మా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు తిరిగి నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఇప్పుడు ఆనాటి 2018 డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లలో కొంత మండలంలో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ క్యాండిడేట్లు పెట్టే దగ్గర కొన్ని సమీకరణలు జరగటం జరిగింది. దాంట్లో భాగంగా నేను టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. పదవి కోసం కానీ పైసల కోసం కానీ ఏనాడు రాపోలు నర్సయ్య జీవితంలో అలాంటి వాటికి తావు ఇవ్వలేదు, ఇవ్వను కూడా. మొన్న జరిగిన ఎలక్షన్ కంటే ముందల నేను జడ్పీటీసీగా గెలిచిన తర్వాత మరి మాజీ ఎమ్మెల్యే గారు సైదిరెడ్డి గారు ఈ దళిత జడ్పీటీసీలు కానీ, దళిత ఎంపీపీలను కానీ, దళిత మున్సిపల్ చైర్మన్లు కానీ, దళిత గిరిజనుల ప్రజాప్రతినిధులు ఎవరినైనా కానీ చిన్నచూపు చూడటం జరిగింది. మరి ఆ క్రమంలో మేము ఆత్మాభిమానాన్ని చంపుకొని మరి ఆయనతోటి కలిసి పనిచేయాలని చేయటం ఇష్టం లేక వ్యక్తిగతంగా ప్రధానంగా ఆయన దళిత గిరిజనులే కాకుండా బడుగు బలహీన వర్గాలను కూడా చిన్నచూపు చూడటం జరిగింది. ప్రధానంగా ఆయన డబ్బులున్న వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చిండు, పైరోకారులకు ప్రియారిటీ ఇచ్చిండు. మరి మేము నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళకు మాకు ఇలువైకుండా మమ్మల్ని అగౌరవపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయనతోటి కలిసి పనిచేయటం ఇష్టం లేక పార్టీ మారటం జరిగింది. పదవి ఇప్పించినందుకు ఆయనకు కృతజ్ఞతగానే ఉండి 3 సంవత్సరాలు మంచిగా ఆర్టిఫుల్గా ఆయనకు నేను సేవ చేయటం జరిగింది. ఆయన ఎలక్షన్లో కూడా, బై ఎలక్షన్లో కూడా ఆయన కొరకు నేను మండలమే కాకుండా నియోజకవర్గం మొత్తం కూడా దళితులను సమీకరించి మీటింగులు పెట్టడం, క్రైస్తవ సమాజాన్ని సమీకరించి మీటింగ్ పెట్టడం, ఇవన్నీ చేయటం జరిగింది. ఆనాడు బై ఎలక్షన్లో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చిన ఇతర జిల్లాల నాయకులందరూ కూడా నా సేవలను గుర్తించి నన్ను వాళ్ళందరూ ప్రశంసించడం కూడా జరిగింది. వాడుకున్నాడు, ఆయన అవసరాల కోసం వాడుకొని ఈ డబ్బు ఎవరైతే ఇచ్చిర్రో, ఆర్థిక వనరులు ఎవరైతే చూపించారో ఆయనకు వాళ్ళకే పనులు చేసి పెట్టిండు. కానీ వీళ్ళకు ఏనాడు కూడా ఎలాంటి ఆర్థిక వనరులు సమకూర్చలేదు. ఆర్థికంగా చాలా ఆయన నమ్ముకొని నష్టపోయిన సందర్భాలు కూడా మాకు చాలా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం కాక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ భారతదేశం మరో ఆఫ్ఘనిస్తాన్ అవుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలనైతే నేను కోరుతున్నా, దళిత బహుజనులు, క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా అప్రమత్తంగా ఉండి రాబోయే బీజేపీ ప్రభుత్వం ద్వారా జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి అందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్ అని పేరు పెట్టుకొని ఓట్లాడటం ఈ భారతదేశంలో ఈ 70 సంవత్సరాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా చేయలేదు. ఇప్పుడు జై శ్రీరామ్ అనేది ఈ మోడీ వచ్చినాక రామ మందిరం కట్టిందే కాదు, 100 సంవత్సరాల కింద, 200 సంవత్సరాల కింద, 300 సంవత్సరాల కింద మా తాతల ముత్తాతల దగ్గర నుంచి కూడా ప్రతి ఊర్లో రామాలయం ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, మరి అనేక రకాల దేవాలయాలు, పురాతన దేవాలయాలు ఉన్నాయి. మోడీ పుట్టక ముందు నుంచి కూడా దేవాలయాలు ఉన్నాయి దేశంలో.
అనేది కొత్తగా రామాలయం కట్టి నేనే రాముణ్ణి పుట్టించిన నేనే రాముని సృష్టించిన అనే నినాదం తీసుకొని మతపరంగా ఓట్లాడటం మాత్రం చాలా దుర్మార్గం ఇది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇప్పుడు ఆయన చేసింది ఏం లేదండి. దేశంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏం లేదు. ఒక మత ప్రాతిపదిక మీదనే ఓట్లు సంపాదించాలి, రాముని పేరు మీద జై శ్రీరాముని అంటేనే. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఆ నినాదానికి ఆకర్షితులై ఓట్లేస్తారనే భ్రమలో ఉన్నాడు. కానీ వాళ్ళు ఎవరు ఏమి వేయరు ఆయన చెప్పినంత మాత్రాన. ఇవాళ కొత్తగా వచ్చిన రామాలయం కాదు అది. ఈ దేశంలో మొదటి నుంచే అన్ని ఊళ్ళలో రామాలయాలు ఉన్నాయి, అన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి అన్ని గ్రామాలలో. మా ఎంపీ అభ్యర్థి గురించి కొత్తవాడైనప్పటికీ యువకుడు, ఉత్సాహవంతుడు, రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు కాబట్టి, యువకుడు కాబట్టి పార్లమెంట్లో మన నల్గొండ జిల్లా సమస్యలన్నింటినీ కూడా మరి అక్కడ నాయకత్వానికి తీసుకొచ్చి మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాడు. కాబట్టి మీరు ఆయనకు ఓట్లేయాల్సిందిగా మేము ఓటర్లందరినీ అభ్యర్థించడం జరిగింది. ఆ రకంగానే వాళ్ళు స్పందించి ఓట్లేయడం జరిగింది. మా ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి 3,50,000 ఓట్లతోటి మెజార్టీతోటి గెలుస్తాడు. తీన్మార్ మల్లన్న మా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా సుపరిచితుడు. ప్రతిరోజు ఆయనని ఏదో ఒక ఛానల్లో జనాలు చూస్తూనే ఉన్నారు. ప్రధానంగా ముందుగా ఆయన గురించి చెప్పుకోవాలంటే అది ప్రశ్నించే గొంతు, ప్రజా సమస్యల మీద స్పందించే వ్యక్తి. కాబట్టి అలాంటిని వెన్నుకుంటే మరి ఈ విద్యావంతుల సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తాడు. ఆ స్వరం ఆయన దగ్గర ఉన్నది. రాష్ట్ర నాయకత్వం దగ్గరకు పోయి మరి ఆయన ఆ పనులన్నీ కూడా వాళ్ళకు చేపించే దమ్మున నాయకుడు. కాబట్టి భారీ మెజార్టీతోటి మా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న గారు భారీ మెజార్టీతోటి గెలవబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అంటేనే సకల జనుల సమ్మేళనం, కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ప్రజల పార్టీ. కాబట్టి జనం అందరూ కూడా మొన్న కోరుకోని గత అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ వస్తేనే మన బతుకులు మారుతాయి తప్ప మారవనే ఏకైక దృఢ నిశ్చయంతో వాళ్ళు కాంగ్రెస్ని గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారాగా గతంలో కోల్పోయిన సంక్షేమ పథకాలను తిరిగి పొందుతామనే దృఢమైన నమ్మకం వాళ్ళందరికీ ఉన్నది. కాబట్టి ఈ ఎలక్షన్లు కూడా అయిపోగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నిటి కూడా అమలవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ మందు డబ్బులకు ఈ ప్రలోభాలకు అది సహజమే అయినప్పటికైనా వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనో ఏం చేయాలనో ఆల్రెడీగా ఫిక్స్ అయి ఉండరు కాబట్టి, ఆ ఓటర్లు ఫిక్స్ అయి ఉండరు కాబట్టి మాకు ఎలాంటి సందేహం లేదు. ఓటర్లు బాగా చైతన్యవంతులు, అందరూ యూత్ మొత్తం చదువుకొని 10 సంవత్సరాలు ఉద్యోగాలు రాక నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు ఇవ్వకపోగా ఇవన్నీ చేసిండు. చూద్దాం, వాళ్ళకి 10 సంవత్సరాలు సమయం ఇచ్చినాం, వీళ్ళకి 1 సంవత్సరం సమయం ఇవ్వలేమనే ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేపు ఆగస్టు 15వ తారీఖు లోపల వారిచ్చిన వాగ్దానం ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారు. హరీష్ రావు గారు రాజీనామా పత్రం జోబులు పెట్టుకొని గన్ పార్క్ దగ్గర రెడీగా ఉండాలి. ఆడ జెండా గుందటం, ఈయన మీద కండవ గుందటమే. పదవులు ఏనాడు కోరుకోలేదండి. నేను పార్టీ కోసం పని చేసుకుంటూనే పోతున్నా, కానీ నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని ఎవరిని ఎన్నడూ అడిగింది లేదు. పార్టీ ఏదన్నా అవకాశం ఇస్తే రానున్న స్థానిక సంస్థల్లో ఏదన్నా కానీ దేనికన్నా కానీ పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. పార్టీ నిర్ణయిస్తే సేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నా, లేదనుకుంటే పార్టీ కోసం నా జీవితాంతం కష్టపడటానికి సిద్ధంగా. అందరికీ ధన్యవాదాలు.